అందరూ తప్పకుండా ఘర్ వాపస్ కావాల్సిందే. ఘర్ వాపస్ అంటే తన సొంత ఇంటికి తిరిగి రావటం. ఘర్ వాప్సీ ఆర్ ఘర్ వాపస్, ఘర్ పర్ వాపస్. ఘర్ వాప్సీ ఆర్ ఘర్ పర్ వాపస్. ఘర్ వాప్సీ అనేటువంటిది పర్షియన్ లాంగ్వేజ్, ఘర్ పర్ వాపస్ అనేటువంటిది హిందూ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్. రిటర్న్ టు హోమ్ అనేటువంటిది ఇంగ్లీష్. తిరిగి గృహమునకు చేరండి అనేటువంటిది తెలుగు. అందరూ తప్పకుండా ఘర్ వాపస్ కావలసిందే. ఘర్ వాపస్ అనేటువంటి పదాన్ని నేను ఎందుకు వాడుతున్నాను అంటే, ఇప్పుడు మన దేశంలో ఒక పాపులర్ నినాదముగా ఉన్నటువంటి పదం అది. ఇది వినబడుచున్నది, అలాగే కంటికి కనబడుచున్నది. అలాంటి ఘర్ వాపసీ తప్పకుండా జరగాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను. జరగటము మంచిదే. ఇంతకీ ఏది మన పూర్వపు ఇల్లు? మనమందరము ఎక్కడికి చేరాలి అనేటువంటి విషయాన్ని, దాని యొక్క పూర్వపరాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, అన్ని మతాల వారు అవునన్నా కాదన్నా ఒప్పుకునేటువంటి మాట ఏంటంటే దేవుడు ఒక్కడు. ముందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఒక్కడు. తర్వాత వాళ్ళు ఇంకే రకంగా మాట్లాడినా వారు కూడా అనగలిగేటువంటి మాట ఏంటంటే అంతిమంగా దేవుడు ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరు అంటే దేవుడు ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరు అనేటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధము ఏమిటి అని అంటే, కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము, మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు, ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? అనబడినవే ఉన్నవి. మనం కూడా ఒప్పుకుంటున్నాం. ఏమండి? అనబడినవి ఉన్నవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకు అనంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్, లోక మానవాళి అంతటికీ దేవుడు ఒక్కడే. అదే మాటని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి మతపు వాళ్ళు ఏకీభవిస్తున్నారు. మనకు దేవుడు ఒక్కడే. ఆ తర్వాత ఏమంటే ఈ మాటని, ఇప్పుడు ఈ వచనంలో ఉన్నటువంటి మాటని పౌలు గారు చెప్పటం కాదు. అఫ్కోర్స్ దేవుడు పౌలు గారి ద్వారా చెప్పుచున్నాడని మాత్రమే కాదు, ఇది ప్రతి మతపు వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట. దేవతలనబడినవి అనేకములు ఉన్నను బ్రదర్. అంతిమంగా మనకు దేవుడు ఒక్కడే. మీరు అడిగి చూడండి. ఒకవేళ మనం ఇట్లా చెప్పుచున్నామన్న తర్వాత టంగు మార్చొచ్చు మీరు అడిగితే, రైట్? కానీ వారు చెప్పేటువంటి మాట ఇదే, ఇది సత్యం.
అప్పుడప్పుడు వాళ్ళు అబద్ధములో కూడా సత్యం మాట్లాడుతుంటారు. ఏమండి? అనబడినవి అనేకములు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఎవరికి? మనుషులందరికీ. నమ్ముకున్న వారికి మాత్రమే కాసుమా. నేను మనిషి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళందరికీ తండ్రి. అనుకుంటేనే కాదు, అనుకోకపోయినా. ఎందుకంటే కొంతమందికి మానసికంగా చలించిపోతే నేను మనిషినా జంతువునా అస్పృహ ఉండదు. కాబట్టి నువ్వు అనుకున్నా అనుకోకపోయినా మనుషులందరికీ తండ్రి. మనుషులందరికీ గుర్తుంచుకోండి, ఇక్కడ మనం భౌతికంగా నీ తండ్రి అని నువ్వు పిలుచుకోవచ్చు, నా తండ్రి అని. నిన్ను అన్నటువంటి శారీరక తండ్రులు ఎవరైతే ఉంటారో మీరు మీ తండ్రులను నా తండ్రి అని మీరు అనుకోవచ్చు, నేను నా తండ్రి అని చెప్పుకుంటాను. కానీ మనందరికీ కలిపి ఆది మానవుడు మొదలుకొని రాబోయేటువంటి మానవుని వరకు కూడా వీళ్ళందరికీ తండ్రి ఒకడు. మనందరికీ అబ్బా ఒక్కడే, ఆయన దేవుడు. ఓకేనా? ఆయన దేవుడు. ఆయన ఎక్కడుంటాడు? పందిలో, కుక్కలో, నక్కలో, పురుగు, పుట్ర, పుట్ట, కుక్క, ఇక ఇలా వాటిలలో ఉండడు. వాటికి శక్తినిస్తాడు, వాటికి జీవమునిస్తాడు, వాటిని ఆపరేట్ చేస్తాడు. జన్మించటానికి, జీవించటానికి, మరణించటానికి రిమోట్ తన దగ్గర పెట్టుకుంటాడు. కానీ ఆయన వాటిలో జీవించడు. జీవించడు మీన్స్ నేను అనేది ఇక్కడ ఉద్దేశం వాటిగా ఉండడు. కొంతమంది తెలిసి తెలియక, పాప అమాయకత్వం ఒకటి, అజ్ఞానం మరొకటి, మూర్ఖత్వం ఇంకొకటి, మతోన్మాదం మరో తీవ్రమైనటువంటి విధం. రైట్? కానీ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఏమంటే వాళ్ళు అసలు కొన్ని ఎలా ఉంటాయంటే చిత్ర విచిత్రంగా ఉంటాయి. అవునంటాను, నువ్వు గట్టిగా అడిగితే కాదంటాను, అవునని కాదంటాను, కాదని అవునంటాను, ఏదైనా అంటాను, ఎప్పుడు ఏదైనా అనగలను, నా నాలుక నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. నిజం, వీళ్ళతో మాట్లాడుతుంటే అంత గందరగోళం, ఒక క్లారిటీ అనేటువంటిది ఉండదు. క్లారిటీ అనేటువంటిది ఉండదు. దేవుడు మహాశక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు, ఉన్నవాడు, ఈ పదాలన్నీ ఎక్స్ట్రాడినరీ వర్డ్స్. సాధారణంగా మనం వాడుకునేటువంటి పదాలు కాదు. ఇవి దేవుని విషయంలో మాట్లాడాలి అంటే సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఇక అంతకంటే వేరే పదం ఏం వాడాలి బ్రదర్? ప్రదీప్ ఉంటే ఏమన్నా చెప్పండి, అది వాడదాం. నాకు తెలిసి ఏమో లేదనుకుంటున్నాను. ఓకే, సూపర్ ఎక్స్ట్రాడినరీ. దాన్ని బైబిల్ ఏమంటాడు అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే. అంటే ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. కత్తి బట్టి నరికేవానిలో ఉంటాడట, గొంతు బట్టి పిసికేవానిలో ఉంటాడట, ఆలీచూలు ఎరగకుండా వ్యభిచరించేవాడిలో ఉంటాడట. ఏంటది? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తాడు, అంటే నివసిస్తాడు. మరి సమీపింపరాని తేజస్సు ఎక్కడుంది? సమీపింపరాని తేజస్సు ఎక్కడ ఉంది?
మీరు సూర్యుడు అంటారేమో. ప్రయత్నం చేస్తున్నారు అక్కడికి కూడా వెళ్ళొద్దాము అని. ఏమో, అది పాసిబుల్ కాకపోవచ్చు, అవనవచ్చు. కానీ సమీపింపరానటువంటి, ఒక మనిషిగా రక్త మాంసములతో సమీపించలేనటువంటి స్థలమే అక్కడ వాడినటువంటి పదం. అది ఎక్కడ ఉన్నదయ్యా అని అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఈ మాట ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అంటే ఇప్పుడు మీ నాన్నని మా నాన్న అని మీరు ఎక్కడ చెప్పుకోవద్దా? మా డాడీ పేరు మీన్స్ అంటే అక్షరాల గురించి చెప్తున్నారా మీరు? తా సున్న పెడితే డా గుడి తెడ్డి, దానికి రావు తండ్రి తండ్రి, అది కాదు. ఇందాక మనం మాట్లాడుతున్నామే, భౌతికంగా నాకు ఒక తండ్రి ఉన్నాడు, మీకు మీ తండ్రులు ఉన్నారు. కానీ ఆత్మీయంగా ఇన్ ద సెన్స్ మళ్ళీ సువార్త చెప్పి కనే పిల్లలు ఉన్నారు, అది వేరు. ఇక్కడ 3 ఫార్మాట్స్ ఉంటాయి. భౌతికంగా సువార్త చెప్పి కనటం, ఆత్మగా ఒక తండ్రి తన భాగమును పంచి ఇచ్చి కనటం. దీని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను. ఏమంటున్నాడు అక్కడ? ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని మనం మాట్లాడుకున్నామే ఇంత పూర్వవచనములో. ఆ పొజిషను, ఆ ఈక్వాలిటీ మీ మెదడులో, మీ హృదయములో మరెవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఆయనకు సమానమైనటువంటి వారు మరెవరునూ లేరు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? రైట్. ఆయన స్థానమునకు ఎవరిని తీసుకెళ్ళకండి. నువ్వు తీసుకెళ్ళినా తీసుకుపోలేవులే అనుకుంటావు అన్నమాట. అనుకుంటావు ఏదైనా కూడా ఎంతసేపు అనుకుంటావు అంటే నీ గొంతులో ప్రాణం ఉన్నంత దాకా నీ ఇష్టం ఉన్నట్టుగా అనుకుంటావు. అది నీ స్వేచ్ఛ, అది దేవుడు ఇచ్చిందే అని మర్చిపోకు. అందుకే అనుకోవటం వేరు, అవటం వేరు. దేవుడికి సమానముగా నీవు దేనిని చేయలేవు. మీరు పలాని దానిని చూపెట్టి నాకు సమానమని దేనిని చూపించగలరు మీరు అని అన్నాడు ఆయన. నా మహిమను, నా స్థానాన్ని మరే దానికి నేను ఇవ్వలేదు అని అన్నాడు. గుర్తుంచుకోండి అన్నాడు ఆయన. మరే దానికి నేను ఇవ్వలేదు. చూపెట్టండి. ఎవరైనా ఇదిగో మీకు సమానమేనండి అని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి మాట్లాడండి అన్నాడు ఆయన. నా వలె వినమనండి, నా వలె మాట్లాడమనండి అని అన్నాడు ఆయన. పూర్వము నుండి జరుగుచున్నట్లుగా, నేను చెప్పుచూ వచ్చినవి జరిగినట్లుగా చెప్పగలిగేటువంటి వాడెవడున్నాడు అని చెప్పాడు. నన్ను అనేక మాట్లాడాడు. పైకి చూడు, అందులో ఉన్న వస్తువులను చూడు, వాటిని కలగజేసిన వాడెవడు, నడిపిస్తున్నటువంటి వాడెవడు, ఆయనకు పేరు పెట్టగలిగేవాడెవడు అని అన్నాడు ఆయన. అవన్నీ కూడా ఆయన యొక్క
పొజిషన్ గురించి ఆయన తీవ్రంగా మన దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. గనుక అక్కడ తండ్రి అనేటువంటి పదం ఎక్కడైతే వాడబడిందో ఇప్పుడు 23వ అధ్యాయంలో, ఆ తండ్రి స్థానంలో భౌతికపరమైనటువంటి తండ్రులను తీసుకెళ్ళటానికి వీల్లేదు. అఫ్కోర్స్ సువార్త చెప్పి రక్షించినటువంటి వారిని తీసుకెళ్ళటానికి వీలు లేదు. ఇక్కడ ఈ సెంటెన్స్ల గురించి పాస్టర్లలో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయండి. ఓకే, రైట్. సువార్త చెప్పి ప్రకటించేటువంటి వారిని కూడా ఆ స్థానానికి తీసుకెళ్ళటానికి వీలు లేదు. గట్టిగా మాట్లాడితే యేసయ్య కూడా అక్కడ ఫిట్ అవ్వడు. ఇది చాలామందికి డైజెస్ట్ కాదు. ఇక్కడ యేసయ్యను తగ్గించటం కాదు, యేసయ్య ఏ తండ్రిని మహిమపరచాలని తన కార్యమును చేశాడో ఆ తండ్రిని కనపరచడానికి మనం మాట్లాడుతున్నటువంటి మాట. అవునా? ఆయన ఎక్కడున్నాడు మరి? ఎక్కడున్నాడు? భూమి మీద ఎవరికైనా. ఇంకా ఇందులో ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. చెప్పాను కదా, ఇందులో మేము అన్నిట్లలో చూసుకుంటామండి ఆయనను అని అంటారు కదా. నువ్వు ఓకే, ఇట్స్ ఓకే, చూసుకోవటానికి నువ్వు రెడీగా ఉన్నావు, కానీ అందులో చూపించుకోవటానికి ఆయన రెడీగా లేడు. ఇది అర్థం చేసుకుంటే మంచిది. రైట్. వాటిని తీసుకొచ్చి ఆయన స్థానంలో పెట్టొద్దు అని అంటున్నాడు ఆయన. నువ్వు మొద్దును చూపించి, రాయిని చూపించి, ఇంకేదో ప్రతిమను చూపించి, ఇంకేదో జంతువును చూపించి, ఇంకేదో రూపాన్ని చూపించి, ప్రత్యక్ష దైవాలని వీళ్ళను వాళ్ళను చూపించి ఈయనే మనల్ని కన్నవాడు అనేటువంటి స్థానాన్ని ఇవ్వకూడదు అని అన్నాడు. రైట్. ఆయన తండ్రి. ఆ తండ్రి ఎక్కడ నివసిస్తున్నాడు? ఆయన పరలోకమునందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకమునందు ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు సమీపింపరాని తేజస్సు అని అంటే అది ఎక్కడుంది? ఇప్పుడు దేవుని ఇల్లేది? పరలోకం. మనం అందరం ఇప్పుడు ఎక్కడున్నాం? భూలోకం. అంటే దేవుని ఇంటిలో లేదు. నేను దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నదని ఆయన కొడుకు ఎవరైనా యేసయ్య తన పనిని వేగిరం చేశాడట. ఐడియా ఉందా మీకు? నేను తిరిగి నా తండ్రి యొద్దకి వెళ్ళవలసి ఉన్నదని తన పనిని ఆయన వేగవంతం చేశాడు. యోహాను సువార్తలో ఉంటుంది. ఓకేనా? అదే దాని జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల తిరిగి వెళ్ళుటకు అక్కడికి సాధ్యపడును. అంటే పరలోకం దేవుని ఆవాసం. ఏ దేశము నుండైతే వచ్చెనో ఆ దేశమునకు తిరిగి వెళ్ళవలయునని అబ్రహాము ఆపేక్షిస్తున్నాడు అనంటే అది తండ్రికి ఇష్టమైనటువంటి ప్రయత్నం కదా అని అన్నాడు. అందుకే వారు దేవునికి నచ్చిన వారు అని అన్నాడు. నేను పదాలు డిఫరెంట్గా పలుకుతున్నాను. ఓకే, వారు దేవునికి నచ్చిన వారు అంటే వీళ్ళంతా అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడ చూస్తున్నారు తండ్రిని? ఏది ఇల్లు అని భావిస్తున్నారు? ఎక్కడికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు మనం భూలోకములో ఉన్నాం. అంటే తండ్రిని విడిచి ఇక్కడికి వచ్చాం. సరే, ఇక్కడికి వచ్చిన తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసు మూల బిందువుగా అంటే మూల రాయిగా ఉన్నటువంటి తన సమూహములోనైనా మనం ఉన్నామా అనంటే లేము.
ఆ గుంపులో కూడా లేము అనే మాట నేను సర్వలోకాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. లేరు. ఓకే, లేరు. వెలుపల ఉన్నారు. వెలుపల ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం, ఆదాము దేవునికి కుమారుడు అని చదువుకున్నాం కదా. ఆ ఆదాము అనేటువంటి ఒకరి నుండి సకల జాతులు సృజించబడ్డారు. ఇవన్నీ మీకు ఇదివరకు మనం సో మెనీ టైమ్స్ సో మెనీ టాపిక్స్లలో మాట్లాడుకున్నటువంటి మాట, రెఫరెన్స్లు అవసరం లేదనుకుంటున్నాను. ఓకే, సకల జాతి మనుష్యులు ఒకరి నుండి వచ్చినటువంటి వారు. ఆ ఒకడు దేవునిలో నుండి వచ్చినటువంటి వారు. దేవుని నుండి వచ్చినటువంటి మనమందరినీ ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు, ఏమని చెబుతాను మిమ్మల్ని ఉద్దేశించి అని అంటున్నాడు ఆయన. ఒకసారి చూద్దాం. కొరింథీలో రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము చివరి మాటలు. 6వ అధ్యాయము 18వ వచనము చివరి మాటలు. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు. ప్రభు అంటే అక్కడ అంటే మీకు తెలుసు కండి, క్యాపిటల్ వర్డ్స్ అండ్ నార్మల్ వర్డ్స్. క్యాపిటల్ వర్డ్స్ వచ్చిన దగ్గర ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. ఓకే, దేవుడు చెప్పుచున్నాడు, మీరు నా కుమారులను కుమార్తెలను. మీరు అపార్థం చేసుకోము అని అంటే ఒక మాట చెప్తాను. ఎందుకంటే జనాలకు ఉన్నటువంటి సహజమైన లక్షణం ఏంటంటే ఒక విషయాన్ని తిన్నగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు, దానికి బదులుగా అపార్థం చేసుకొని ఇదిగో చూసారా బైబిల్లో ఎట్లాంటి మాటలు ఉన్నాయో, భాష అంటే ఇట్లుండాలని కనిపెట్టిన మహామేధావులు. మరి నీవు నీ భౌతిక సంబంధమైనటువంటి లక్షణాన్ని గురించి నీకు పొత్తిగా తెలియదు, ఆత్మ సంబంధమైనటువంటి లక్షణముల గురించి పొత్తిగా తెలియదు. అటు ఇటు కాకుండా ఉన్న నీ కోసం అర్థం అవ్వటానికి ఆయన రాయించే మాటలు కొన్నిసార్లు అలా ఉంటాయి. దానిని నీవు అర్థం చేసుకోగలిగేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. నా కుమారులు నా కుమార్తెలను కుమారులను కుమార్తెలునై యుందురని. వందురనంటే నిజంగా ఉన్న వాళ్ళను ఉందురు అని అంటున్నాడా, ఉండకపోయినా ఆ పొజిషన్లో ఉంటారు, తిని సర్దుకుంటాను అంటున్నాడా? ఆ దుస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎక్కడికి పోయిండ్రు? అంటే ఇప్పుడు నేను వీళ్ళు కుమారులు కుమార్తెల స్థానంలో లేరా అంటే వాళ్ళ తండ్రి యెహోవా కాదా? యెహోవా అయితే యెహోవా దగ్గర ఉంటారు కదా. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉన్నారు? షెల్టర్ ఏది? లోకం అంటే లోకం నాకు బాస ఎవరు? లోకం నాకు బాస ఎవరు? ఈ లోక రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి. షిఫ్ట్ అయ్యిండ్రు. ఏమైండ్రు? దీన్ని ఇంగ్లీష్లో ఏదో మంచి పదం ఉంటుంది దీనికి,
తెలుగులోనైతే ఎంత గట్టిగా మాట్లాడితే మరీ ఎగ్లీగా ఉంటాయి అవి. భ్రష్టుడు అని ఎవరిని అంటారు? బాస్టర్డ్ అంటే ఏంటి? తెలుగు పండితులు ఉన్నారు, ఇంగ్లీషు పండితులు ఉన్నారు. ఓకే, మంచి పదం. దుర్బీజులు అంటే ఎవరు? చెప్పండి, మొమాట అవసరం లేదు. కొన్నిటి విషయంలో ఓపెన్ అవుతూనే విషయం గుచ్చుకోవాల్సిన చోట గుచ్చుకుంటుంది. దాన్ని తిరిగేసి మరిగా చెప్పకు, అసలు విషయం చెప్పు. ఒక తండ్రికి పుట్టి మరొక తండ్రి పేరు చెప్పుకునేవాడు దుర్బీజుడు. ఇంకా ఇంకా దీన్ని పర్ఫెక్ట్గా చెప్పాలంటే, ఏ తండ్రికైతే పుట్టాడో ఆ తండ్రి మాట కాదని, తండ్రి కాని వాణిని నా తండ్రి అంటూ వాని ఇష్టము చొప్పున జీవించేటువంటి వాడు దుర్బీజుడు, భ్రష్టుడు, బాస్టర్డ్. అయితే ఇందాక నేను చెప్పదలుచుకున్న మాట అపార్థం చేసుకుంటాను మాట అన్నాను చూడ. ఉందరు అని అన్నాడు కదా, నేను అడుగుతున్నాను మిమ్మల్ని స్ట్రైట్గా. యేసుక్రీస్తుని ఉద్దేశించి నేను యేసును కన్నాను అని అన్నాడు. యేసును కన్నాను అని అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు విశ్లేషిస్తున్నానంటే, మనోళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి అప్పటికి ఇన్స్టాంట్గా ఏమనిపిస్తే అది బోధించుకుంటూ వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. అవి నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి, బాధ పెట్టాయి. అసలు ఏమైపోతున్నది క్రైస్తవ్యం, బోధ అంతా ఏమైపోతున్నది? వీళ్ళకు ఏమవుతుంది అనేటువంటి ఫ్యూచర్ విజన్ లేదు. ఇప్పటికి గట్టెక్కి ఈ రోజుకు సెన్సేషన్ అయితే చాలు, ఈరోజు మనం ఫోకస్ అయితే చాలు, అంటే సంచలనం. ఇది మళ్ళీ ఎటు దారి తీస్తుంది, ఎటు ప్రభావం చూపిస్తుంది, అటు ఇటు తిరిగి మళ్ళీ నీకే గుచ్చుకునేటువంటి ప్రమాదం ఉంటుంది కదా అనేటువంటి దూరదృష్టి లేకుండా మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది. యేసును నేను కన్నాను అని అన్నాడు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఇది ఉదాహరణకి లోకంలో భౌతిక సంబంధమైన తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. కానీ వేరే వాళ్ళు కూడా నా కుమారుడితో సమానం, నా కొడుకు వల్లే చూసుకుంటాను అని చెప్పి చూసుకున్నట్టు ఉంటారు. నాకు జన్మనిచ్చిన తండ్రి ఒకడైతే నన్ను పెంచిన తండ్రి జన్మనిచ్చిన వానికంటే ఎక్కువైనా అని చెప్పుకునేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకోగలం. అక్కడేం అపార్థానికి వెళ్ళాం, అక్కడ మనం అర్థం చేసుకోగలం. అంటే పిల్లలు కాకపోయినా, ఇప్పుడు దానికి పిల్లల ఆశ్రమాలు పెట్టుకుంటారు కదా, అనాథలైనటువంటి వారిని తీసుకుని పెంచుకుంటారు. నిజంగా ఇష్టంతో పెంచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ స్థానంలో ఉండి పెంచుతారు? తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెంచుతారు. వీళ్ళందరూ నా పిల్లలండి, నా కుటుంబం అని అంటారు. వీళ్ళందరూ నా పిల్లలు అన్నప్పుడు నువ్వు డైరెక్ట్ అటాక్, అంటే వ్యంగ్యము, లేదంటే ఈ మధ్యలో కామెడీకి ఏదో పేరు వచ్చింది కదా, ఏమండి, ఈ కౌంటర్ అటాక్ లాగా మాట్లాడేటువంటి జబర్దస్త్ కామెడీలు ఉంటాయి చూడండి. పంచ్ పంచ్ పంచ్, ఆటో పంచ్, టాటా పంచ్, ఆటో పంచ్, పంచ్ డైలాగ్ మాట్లాడితే వీళ్ళందరూ నా పిల్లలండి అంటే అక్కడ పంచ్ డైలాగ్ ఎవడని మాట్లాడానుకో ఎట్లుంటుంది? డిఫరెంట్ మీనింగ్లోకి వెళ్ళదు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇలా మాట్లాడేటువంటి విషయంలో రకరకాలుగా మాట్లాడేటువంటి వారు ఉంటారు. యేసును గురించి నా కుమారుడు అని అన్నాడు. మనల్ని అందరినీ ఉద్దేశించి మీరు నా కుమారులను కుమార్తెలు అని అన్నారు. కుమారులు కుమార్తెలను అన్నాడు అని అంటే
ఇప్పుడు ఇస్లాం వాళ్ళు ఉన్నారనుకోండి, దేవుడు మనల్ని కనలేదు, మనల్ని చేశాడు, కాకపోతే తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు అని అంటారు. ఆయన తండ్రి కాదు, నిజానికి తండ్రి కాదు. ఒక తల్లిదండ్రులు పిల్లలు రిలేషన్ ఎలా ఉంటుందో ఆ రిలేషన్లో మనం ఉన్నామని చెప్పడానికి వాడేటువంటి పదం మాత్రమే అది అని వాళ్ళు అంటారు. ఓకేనా? ఇప్పుడు అపార్థం చేయించడానికో లేదంటే ఏదో ఒక ప్రశ్న అడగాలి కాబట్టో ఉన్మాదమో ఏదైనా కానివ్వండి, ఆ రకంగా అడిగేటువంటి వాళ్ళు, అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మన వాళ్ళు కూడా బోధ చేసినటువంటి విధానంలో యేసుక్రీస్తుల వారు కూడా తండ్రి అని పిలువబడ్డాడు, మర్చిపోకూడదు అని ఛాలెంజింగ్ బోధలు చేశారు. అయితే తండ్రి అని పిలువబడ్డాడు, అది ఏ విషయంలో తండ్రి అనేటువంటి విషయంలో ఆ విషయం వరకు నేను కూడా యాక్సెప్టబుల్. కానీ అంతకు మించి ఎక్కడ తీసుకెళ్లారు అని అంటే, ఆయన కూడా స్వయంభుడు. తీసుకెళ్ళి ఎవరి సరసన పెట్టారు? సరసన అంటే ఈక్వాలిటీ చేశారు. ఈయన ఎవరో కాదు, ఆయన స్థాయి కూడా వెళ్ళిపోయారు. గనుక మనం కుమారులము కుమార్తెలము అంటే మనం యేసయ్య ఆ స్థానంలో ఆ విధంగా, ఇప్పుడు యెహోవాకు మనం ఎలా పిల్లలమని భావిస్తున్నామో యేసయ్యకు కూడా మనం యేసయ్యకి ఆ విధంగానే మనం పిల్లలము. బయట వాళ్ళు అలా అంటున్నందుకు బాధపడాలా, ఇంటోళ్ళు ఈ విధంగా బోధిస్తున్నందుకు ఏడవాలా, ఏం అర్థం కానిలా నెత్తి నోరు కొట్టుకునేటువంటి విషయం. ఎస్, రైట్. స్ట్రైట్ క్వశ్చన్. మనల్ని అంటే నిన్ను నన్ను మనందరిని ఉద్దేశించి మిమ్మల్ని కన్నాను అంటే జనరలైజ్ చేసి వాడేటువంటి పదం. నిన్ను నన్ను అంటే నీ పేరు ఉండదు, నా పేరు ఉంటుంది. జనరలైజ్ చేసి వాడే పదాలు ఉంటాయి కదా, రైట్? ఆ జనరలైజ్ చేసి ఒక మనిషిని నేను కన్నాను అన్నట్లుగా మాట్లాడిన వచనాలు ఏమైనా ఉన్నాయా? ఎనీవన్? నేను కనిన ఎక్సెప్ట్ యేసుక్రీస్తు, ఇక మిగిలిన వాళ్ళని ఉద్దేశించి నేను కనిన ఫలానా అని ఏదన్నా ఉందా వచనం? పౌలు గారు చెప్పింది నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు, అది ఆ వాక్యం చేత కన్నాను అనే మాట చూపెడుతుంది. నేను అదే మనం మాట్లాడుకుంటున్నది కూడా అది కాదు కదా, దాని రింగ్ దాటిపోయినా ఉన్నాం కదా. 3 ఫార్మాట్స్లలో హయ్యర్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఫాస్ట్గా టైం మనకు లాగ్ అవుతుంది. ఎవరిని ఉద్దేశించి అన్నాడు అన్నమాట? నేను ఆల్రెడీ చెప్పేశాను, డిక్లేర్ చేశాను కదా. యేసుక్రీస్తుని ఉద్దేశించి కాకుండా ఉన్నారు. తిరుగుబాటు చేసిండ్రా? ఇట్స్ ఓకే. కన్నానని ఎక్కడ ఉంది? నేను ఒక 10-15 సంవత్సరాల క్రితం ఈ వచనాన్ని, నాకు ఈ వర్డ్ ఉంటే నాకు ఫిక్స్ అవుతుంది అక్కడ, ఈ వర్డ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఒక 15 సంవత్సరాల క్రితం బైబుల్, రెఫరెన్స్ బైబుల్ అండ్ నిఘంటు, అవి పెద్ద గ్రంథాలయం ఉన్నాయి. ఓకే, రాత్రింబవల్లండి. ఎందుకంటే కొన్ని పదాలు అక్కడ ఆ ప్రేమలో లేకపోతే అక్కడ ఏదో అటాచ్మెంట్ తెగిపోతుంది. ఓకే, ఎవరికి ఐడియా లేదా? మీరు చదివి ఉంటారంటే బైబిల్ చదివిన వాళ్ళు డెఫినెట్గా చదువుతారండి. ఓకే, కానీ దాన్ని మనం అలా సూక్ష్మంగా ఏదైనా సందర్భం వస్తే కానీ అటెన్షన్ ఉంటుంది. మనకు సందర్భం రాలేదనుకో నార్మల్గా చదివిపోతాం. రైట్, దాన్ని ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 37వ వచనం. వారు కొందరిని ఉద్దేశించి అంటున్నాడు,
వ్యభిచారులను, నరహత్య చేయువారునై, నరహత్య చేయువారునై, విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులు. చాలు. ఎవరంటున్న మాట అది? దేవుడు అంటున్న మాట. నాకు కనిన. దీన్నే మనం ఏమని మాట్లాడుకుంటాం తెలుసా? మన పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు అని భూమి మీద భౌతికంగా ఉన్నంతసేపే మనం అలా మాట్లాడుకుంటాం, కానీ ఆ తర్వాత ఈ రిలేషన్స్ ఉండవు. మనమందరము దేవుని పిల్లలం. ఆ వ్యూలో దేవుడు చెప్తున్నటువంటి మాట. మీరు అనుకుంటున్నారు మేం కనుకున్న పిల్లలము అని మీరు అనుకుంటున్నారు. నో, నా కోసం మీరు కన్న పిల్లలు. అర్థమైందా? నా కోసం మీరు కనినా అంటే లైక్ ఇప్పుడు ఇది అందుకే అపార్థమునకు ఎక్కువ అవకాశం ఇస్తుంది అని చెప్పేటువంటి మాట అది. ఈ మధ్యలో సరోగసి అనేటువంటిది ఒకటి వచ్చింది కదా. అసలు ఏంటి? వాళ్ళ మమ్మీ డాడీలు ఎవరో మోసేది మరెవరు? యాక్చువల్గా దేవుని పిల్లలను ఈరోజు మన దగ్గర ఉన్న అమ్మలు మోస్తున్నారు. అర్థమైందా? మీరు కూడా అపార్థం చేసుకుంటున్నారు. అదే నిజమా? ఎస్, దేవుని పిల్లలను ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు మోస్తున్నారు 9 నెలలు. అందుకే అక్కడ ఏమన్నాడు ఆయన? అది మీరు ఇది హెల్తీగా అర్థం చేసుకుంటున్నారా? మీరు కూడా ఏమైనా అనారోగ్యంగా అర్థం చేసుకుంటున్నారా? ఆరోగ్యకరం. ఇప్పుడు మనం ఎవరి పిల్లలు అని చెప్పండి? నా పిల్లలు అని చెప్పుకున్నాడు ఆయన. అమ్మలారా, వాళ్ళు నా పిల్లలమ్మా అని ఆయన చెప్పుకుంటున్నాడు. నాకు కనినా. ఎస్. ఇప్పుడు మీరు అన్నారే, ఇందాక మాట్లాడారే, నా పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, కానీ వీళ్ళు ఏమయ్యారట? లోకములోనికి వెళ్ళారట. లోకము అనంటే ఏంటి అనంటే, మరి ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరూ మరి ఈ రకరకాల రాజ్యాలుగా పిలువబడుచున్నాయి. భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, సో ఈ దేశములన్నిటికీ ఒకరిని తాత్కాలిక రాజును చేశాడట. ఓకే, తాత్కాలిక రాజును చేశాడట. ఆ తాత్కాలికంగా ఉన్నప్పుడే వాడు ఏమంటే సమయం తక్కువగా ఉన్నదని అంటే ఇది సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాడు వాని వెకిలి చేష్టలన్నీ చేస్తూ వస్తున్నాడు. యేసయ్యతో ఎంత కామెడీ అండి, ఎంత కామెడీ! యేసయ్యతో అది అన్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకరాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి, నువ్వు నా కాలు మొక్కినట్లయితే నేను దానం చేస్తాను అంటున్నది. అది ఏదో అన్నారు కదా సామెత, అత్త సొమ్ము మామూలుగా అర్థం అవుతుందని చెప్పాను. ఓకే, ఎవరి రాజ్యము, ఎవరి అధికారము, ఎవరి కుర్చీ, ఎవరి పరిపాలన, ఎవరిది ఎవరికి ఇస్తావు నువ్వు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, ఎవరు లేకుండా కలగలేదు, ఆయనతో అంటున్నది. ఇది పిచ్చి కామెడీ కదా. ఓకే, అయితే ఈ రాజ్యము తన ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు ఇది తెలియక, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అజ్ఞానం, అమాయకం, అవివేకం, మూర్ఖత్వం, మూఢత్వం, ఉన్మాదం, సో
మనది పూర్వం నుండి వస్తున్నది, సనాతనమైనది, ప్రాచీనమైనది. సెంటిమెంట్లు కూడా కొన్ని అవి మనిషిని అందులోనే పట్టేస్తాయి, బయటకు రానివ్వు, ఒక పట్టాన రానివ్వు. ఇవన్నీ కలగలిపి వాణి ఇంటిలో ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా తండ్రి నాకు చెప్పిన పనిని నేను చేస్తున్నాను, చెప్పమన్న మాటలు నేను బోధిస్తున్నాను. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీకు ఎందుకు అర్థం కావట్లేదంటే అని చెప్పి ఆయన చాలా సంగతులు చెప్పుకుంటూ ఒక మాట మనం ఇప్పుడు చదువుకుందాం. 8వ అధ్యాయము 44వ వచనము యోహాను సువార్త. 8వ అధ్యాయము 44వ వచనము యోహాను సువార్త. మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా. అసలు అంటే ఎందుకు అర్థం కాలేదంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం ఇప్పుడు ఒకటి అర్థం చేసుకునే, ఒక థీమ్ అర్థం చేసుకునేట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎంతసేపు అటెన్షన్లో ఉంటే కానీ ఒక కంక్లూజను మీకు రాదు, అర్థం కాదు. లేదంటే అంతే కదా. అలాగే వాళ్ళని అంటున్నాడు, మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, నా బోధ మీరు వినకుండుట వలననే కదా అని ఏమంటున్నాడు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఇప్పుడు ఇందాక అన్నాం కదా, దుర్బీజులు. ఎట్నుండి ఎక్కడికి షిఫ్ట్ అయిన వాళ్ళు? తినేది ఒకరి సొమ్ము, పాడేది మరొకరి పాట. పుట్టింది వాళ్ళైనా నిజంగా పుట్టింది దేవుడికి, కానీ కాదు ఆయన కాదు, ఆయన మా డాడీ కాదు, మరి ఎవర్రా? లేదు, పలానోడు మా డాడీ అంటే అంత ఘోరంగా అంటారా అండి ఎవరన్నా? ఆశ్చర్యం ఏముంది బ్రదర్? ఏ నేరము చేయనటువంటి వాడు యేసయ్య అయితే బంటిపోతూ దొంగ ఎవరైనా బరబ్బా. ఇదిగో మనకు ఒకటి ఆచారం ఉంది కదా, ఆ మేరకి మనకు ఆగస్ట్ 15th జనవరి 26th ఒకటి ఉంటుంది కదా, జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది క్షమాభిక్ష పెడతారు, రిలీజ్ చేస్తారు. పిలాతు పాపం యేసును విడుదల చేయాలని ఎంత ప్రయత్నం చేశాడంటే, ఆయనకి ఎంత అవకాశం ఉందో అంత మేరకు ప్రయత్నం చేశాడండి. ఆ క్రమంలో ఆయన అన్నాడు, లాస్ట్కి ఏమన్నాడంటే, సరే ఇక మీ దృష్టిలో నేరస్తుడైతే కావచ్చు, కానీ మనకు ఒక ఆచారం ఉంది కదా, దాని పేరట ఈయనను వదిలిపెడతాము అనుకుంటున్నాను అంటున్నాడు. నో, మీరు వదిలిపెట్టాలనుకుంటే ఎవరిని వదిలిపెట్టవచ్చు? మమ్మల్ని దారి దోపిడి చేసి, లూటీ చేసి, మాన భంగాలు చేసినా పర్వాలేదు, కానీ బరబ్బాను విడిచిపెట్టండి. కానీ యేసుక్రీస్తును విడిచిపెట్టకూడదు. ఇంత ఘోరంగా ఉంటారా జనులు? మీకేమర్థమవుతుంది ఇక్కడ? చాలా ఇంటలెక్చువల్స్ వాళ్ళు, చాలా మానవీయుల, చాలా దైవికమైనటువంటి జనుల. ఎంత భయంకరంగా కనబడుతున్నది అక్కడ, ఎంత భయంకరంగా కనబడుతున్నది. అలాంటి వాళ్ళు స్వయంగా కన్నవాడిని వదిలిపెట్టి ఆ స్థానాన్ని మరొకడికి ఇచ్చి, వీడే నన్ను కన్నోడు, పెంచి పోషించినోడు, కాపాడుచున్నవాడు, అన్ని విధాలుగా మాకు దిక్కు దిశ అయినటువంటి వాడు అని చెప్పుకోవటం పెద్ద ఆశ్చర్యమా? ఆశ్చర్యం ఏం కాదు. ఆశ్చర్యమా? మీరు సంశయంలో ఉన్నట్టున్నారు. ఆశ్చర్యమేమి కాదు. అలా షిఫ్ట్ అయిన వారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఎవరి ఇంటిలో నుండి బయటకు వెళ్ళి ఎవరి ఇంటిలోకి వచ్చారు? నేను ఎంటైర్ వరల్డ్లో ఉన్నటువంటి సో మెనీ పీపుల్స్ అందరి గురించి మాట్లాడుతున్నాను, మన భారతీయుల కోసం కూడా మాట్లాడుతున్నాను. ఎవరి ఇంటిలో నుండి బయటకు వచ్చి ఎవరి ఇంట చేరారు చెప్పండి.
నిజంగా ఎవరైతే దేవుడై ఉన్నారో ఆయన ఇంటిలో నుండి బయటకు వచ్చి మరొకడి ఇక అపవాద, దయ్యమా, సాతానా, లేకుంటే ఎవడి పేరు పెట్టుకుంటావు అనవసరం. అక్కడ ఇంకొకరి ఇంటిలోనికి నువ్వు వెళ్ళావు, బయటకు వెళ్ళావు. ఇప్పుడు ఘర్ వాపస్ కావాల్సింది ఎవరు? ఘర్ పర్ వాపస్ కావాల్సింది ఎవరు? అవునా? మళ్ళీ ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ బయటికి వెళ్ళిన వాళ్ళు అంటున్నారు, మీరు ఎక్కడున్న వాళ్ళని అంటున్నారు? ఘర్లో ఉన్న వాళ్ళని. అర్థమవుతుందా? ఇంటిలో ఉన్న వారిని మీరు ఘర్ వాపస్ అవ్వాలి అని చెబితే ఈ గుడ్డి, వెర్రి, అజ్ఞానపు, సగం జ్ఞానపు, అమాయకులైనటువంటి, నిజంగా వాక్యం చేత కట్టబడినటువంటి వారు కాకుండా మేము క్రైస్తవులమని చెప్పుకున్నటువంటి వెర్రి వెంగళప్పలు, ఎస్ మా పూర్వపు ఇంటికి వెళుచున్నామని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూలు, కాల్ రికార్డులు, దాన్ని వీళ్ళు ఆహో ఊహో ఇంతమందిని ఘర్ వాపస్ చేశామని చెప్పేసి వీళ్ళు డబ్బాలు. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఘర్ వాపస్ అయ్యారా వాళ్ళు? అంతో ఇంతో సరేరా నువ్వు వచ్చావు, సర్దుకుంటావు, అర్థం చేసుకుంటావు అని వెయిటింగ్ పీరియడ్లో ఉంచితే ఉన్న నువ్వు మళ్ళీ ఇంటి బయటికి వెళ్ళిపోయావు. పోయినోడు వీడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉండనియకుండా నువ్వు ఇంటి బయట, ఊరు బయట తిరిగి రోడ్ల పట్టి తిరిగేటోడి నువ్వు తిరగక, నువ్వు జడింది కాక తిన్నగా ఉన్న వాడిని తీసుకెళ్ళి చెడగొడుతున్నావు. ఇదా నీ ఘర్ వాపస్? నిజం చెప్పండి, పాయింట్ అదేనా? నేను చాలా జాగ్రత్తగా స్టార్టింగ్ నుండి మీకు ఒక లైన్ తీసుకొస్తున్నాను, ఎక్కడ కూడా మీరు స్లిప్ అవ్వద్దని. మోస్ట్లీ స్ట్రక్చర్ వచ్చేసింది. ఘర్ వాపస్. ఏ వచనంలో ఉన్నాం మనం? ఏ వచనం చదువుకున్నాం? మీరు కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. పెయిన్ ఏంటంటే, బాధకరమైన విషయం ఏంటంటే, అరే పోతే పోయినవారు ఒకరు మంచి దగ్గరికి వెళ్ళి పోయినవారంటే వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాదు. కసాయి వాడినే గొర్రె నమ్ముతుందట. అలాంటి వాళ్ళనే ఈరోజు వీళ్ళు నమ్ముచున్నారు. ఎంత ఫేర్గా చెప్పాడు చూడండి అసలు, ఎంత ఫేర్గా చెప్పాడు. నేను నా తండ్రి మాట వింటున్నాను, మరి మీరు అపవాది మాట. మీ తండ్రి అపవాది, వాడి మాట మీరు వింటున్నారు, వాడి మాట మీరు కాదు. మీరు వినవలసింది, చేయవలసింది ఒక మంచి మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, దాని దగ్గరకు వద్దామండి. దానికంటే ముందు ఒకసారి ఎక్కడ అపోస్తల కార్యంలో రండి. మనకి ఇందాక ప్రతి జాతి మనుషుడు అని చదువుకున్నాం కదా. ఆ కిందికి వస్తే 29వ వచనం, 29వ వచనం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం, 29వ వచనం. కాబట్టి ఫాస్ట్. దేవుడి సంతానమై ఉంది. పచ్చిగా అంటే ఇది నెగటివ్ కాదు, అంటే ఉన్నది ఉన్నట్టుగా తేటగా మాట్లాడుతున్నాడు. మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కారంతో వీళ్ళే తిమ్మిని బమిని చేసేటోళ్ళు, బమిని తిమ్మిని చేసేటోళ్ళు. నిజంగా కూడా వీళ్ళ టాలెంట్ ఏంటంటే
మనం అప్పుడప్పుడు దొంగల తెలివిని గురించి మాట్లాడుతుంటాం కదా. అబ్బా వాడు ఎట్లా పోయిండ్రా అందులోకి అంటుంటాం కదా. లైక్ దట్ చమత్కారముగా వీళ్ళు కొంతమంది మాట్లాడితేనండి నిజంగా అబద్ధం కూడా ఎదుటివాడికి అది ఎలా అనిపిస్తుంది, అసలు ఈ సత్యం అంటే ఇదిరా, ఇదే నిజము అన్నంత భ్రమ కలిగించేటువంటి విధంగా ఉంటుంది. ఆ మాట చెప్తున్నాడు అక్కడ. చమత్కారముగా కల్పన వలన మలచబడినటువంటి బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలియున్నదని తలంపకూడదు. అంటే ఇక్కడ మాట్లాడినటువంటి మాట చూడండి, ఆయన మాట్లాడుతున్న విధానం చూడండి. ఏమన్నాడు మళ్ళీ ఫాస్ట్గా, మనము దేవుని సంతానమై ఉండి కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను అందులో దేవుడు ఉన్నాడని తలంచకూడదు. ప్రారంభ వర్డ్ ఏంటి? మనం దేవుని సంతానము అయింది, మలచబడినటువంటి వాటిలో దేవత్వం ఉన్నదని భావించకూడదు. సంతానం మనం ఆయన సంతానం, మళ్ళా మలచబడినటువంటి వాటిని ఈయన ఆయన అని మీరు అనుకోకూడదు. అలా మీరు భ్రమపడకండి, పొరపాటు చేయకండి. అవి కల్పించబడినవి అని అన్నాడు. కల్పించబడి బయటికి వెళ్ళారు, అందరూ బయటికి వెళ్ళారు. గర్వాపస్ అనేటువంటి పదం ఈ మధ్యలో పుట్టుకొచ్చినటువంటిది, కానీ గర్వాపస్ కమ్మని దేవుడు ఏనాటి నుండో మొత్తుకుంటున్నాడు. క్రీస్తుకు ఉన్నాయి పరోక్షంగా సో మెనీ వర్డ్స్ ఉన్నాయి, ప్రత్యక్షంగా యెషయా గారు చెప్పారు. దానిని మళ్ళీ పౌలు గారు ప్రస్తావన చేశారు. పౌలు గారు ప్రస్తావన చేసిన మాటను చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. గర్వాపస్ కండి అని మొట్టమొదటగా స్లోగన్ ఇచ్చినటువంటి వాడు దేవుడు. 10వ అధ్యాయం 21వ వచనం. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. ఫస్ట్ వన్, అసలు నేనంటే ఎవరో నా గురించి పరిచయం లేనటువంటి వారికి నేను పరిచయం అయ్యాను. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఆల్రెడీ ఇదివరకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇది 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 ఇంకో బాధ. ఒకవైపు సంబరం, మరొక వైపు బాధ. ఈ బయటికి వెళ్ళిన వాళ్ళను ఉద్దేశించి అంటున్నాడట, నన్ను వెతకనటువంటి వారికి దొరికింది అంటే ఇది అన్యులను ఉద్దేశించి చెప్పినట్టు మాట. నెక్స్ట్, నన్ను విచారింపనటువంటి వారికి నేను ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే వీళ్ళైతే ముందు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కదా, వాళ్ళ విషయం అయితే అవిధేయులై ఎదురాడు ప్రజలకు అవిధేయులై ఎదురు తిరిగి. ఎదురాడంటే అవిధేయులై ఎదురు తిరిగి. అవిధేయత అంటే ఏంటి? ముందు ఆయన విడిచిపెట్టి మీరు మీ తండ్రి యొక్క అపవాది మాటలు వింటారు అంటే దాని అర్థం ఏంటి? ఎవరి మాట వింటలేరు, ఎవరి మాట వింటున్నారు? తండ్రి మాట వినటం లేదు, ఆ స్థానంలో ఇంకెవరినో కూర్చుండబెట్టి వాడి మాటలు వింటున్నారు. అవిధేయులైన మీ వైపు ప్రజలకు, ఆ ఎదురాడేటువంటి బయటికి షిఫ్ట్ అయిపోయినటువంటి ఆ ప్రజల కోసం దినమంతయు నా చేతులు చాచి తిని. అంటే దాని అర్థం ఏంటంటే చేతులు చాచి తిని అంటే దాని అర్థం అరే రండిరా, జరిగింది ఏదో జరిగిపోయింది అని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, తిరిగి రండిరా, మళ్ళీ సమాధానంగా ఉందాం. నో నెవర్ అని భీష్మించుకొని కూర్చుంటే యేసయ్య సమాధానపరచడానికి వచ్చాడు భూమి మీదకి. ఎస్, సమాధాన పడదామని ముందు దేవుడు ఆఫర్ ఇచ్చాడు. వాళ్ళు ఇంకా
దాన్ని అర్థం చేసుకోక భీష్మించుకొని అలా కూర్చుంటే సమాధాన పరుద్దాము అని చెప్పేసి యేసయ్య వచ్చాడు. వస్తే నువ్వెవర్రా మధ్యలో అని చెప్పేసి ఆయనని చంపేశారు. చంపేసిన తర్వాత పేతురు లాంటి మహానుభావులు వాళ్ళు విశ్లేషించిన తర్వాత అవునా ఇంత ఉందా అని కొంతమంది మొట్టమొదటి 3,000 మంది గర్వాపస్ అయ్యారు. ఫస్ట్ గర్వాపస్ ఆఫర్ ఇచ్చింది దేవుడు. గర్వాపస్ అయినటువంటి వాళ్ళు 3,000 మంది. నెక్స్ట్ టర్మ్ గర్వాపస్ 5 మందిని వాపస్ చేశాం, రికార్డ్ 15 మందిని వాపస్ చేశాం, ఇంకా రికార్డ్, ఈ వందల రికార్డు. ప్రపంచములో లక్షలాది మందిని గర్వాపస్ చేశారు భక్తులు. మా మాటకు వస్తే మనం కూడా ఒక గర్వాపస్ అయిన వాళ్ళమే. అందుకే గర్వాపస్ జిందాబాద్. అవునా? గర్వాపస్ జిందాబాద్ అనండి. గర్వాపస్ అవ్వాల్సిందేనా? ఖచ్చితంగా. అందుకే నేను అంటున్నాను, గర్వాపస్ నేను మనసారా కోరుకుంటున్నాను. గర్వాపస్ అవ్వాల్సిందే, గర్వాపస్ అవ్వాల్సిందే. అయ్యారు. ఇందాక పట్టణంలో ఒక సందర్భాన్ని చదువుకున్నాం. ఏంటది? ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఆయన తన ఆస్తిని వాళ్ళిద్దరికీ పంచిపెట్టాడు. చిన్నవాడు తన ఆస్తిని తీసుకొని ఇంటిని విడిచి బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్తే సహజంగా ఇక పలానోడి లక్షణాలు వచ్చాయి. బయట ఉన్నాడు వాడే కదా, ఆ లక్షణాలు వచ్చాయి. వస్తే ఇల్లు పోయింది, ఒళ్ళు పోయింది, మొత్తం గుల్లాయి. ధనము పోయింది, ఆరోగ్యం పోయింది, చివరికి తినడానికి తిండి లేదు, పడుకోవడానికి తికానా లేదు. ఎట్లా మొర్రో అని చెప్పి ఒకరిని ఆశ్రయిస్తే, నాకు అవసరం లేదు కానీ ఇక ఉండి ఆ పందులం ఎక్కువ అన్నాడు. మరి ఏం తినాలయ్యా? వాటికి పోసేది ఇంత నువ్వు తినరా అన్నాడు. అంతే కదా, అక్కడ ఉన్న స్టోరీ అదే. అవునా? ఆ పందులో పోసే పొట్టే నువ్వు తిను అని అన్నాడు. 4 రోజులు తిన్నాడు, ఎంత తేడా కొట్టింది. అసలు ఏం తిన్నా బతుకు? అప్పుడు వాడికి ఆలోచన వచ్చింది, సోయి అంటాను. వచ్చి అప్పుడు అనుకుంటున్నట, ఎస్ నిజంగా గర్వాప్స్ ఇలాగే కావాలి. తీయండి ఇప్పుడు లూకా 15వ అధ్యాయము 15వ అధ్యాయము 18 నుండి చదవండి. 18 నుండి చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుతున్న అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అంటే డీప్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళట్లా నేను. అంటే డీప్ మీన్స్ ఇక్కడ ఈ 11 నుండి 32 వచనాలకు అన్నిటినీ వివరించుకుంటూ వెళ్ళాలనుకోవాలి. ఎందుకంటే సమయభావం మనకు తెలిసింది. డైరెక్ట్ ఆయనకి జ్ఞానోదయం అయింది. దానికి జ్ఞానోదయమై నేనేమో ఈ పందులో పెట్టే భోజనం తింటున్నాను, మా తండ్రి ఇంట్లోనైతే అనేక మంది నౌకర్లు మంచి ఆరోగ్యకరమైన భోజనం చేస్తున్నారు, ఎందుకు నాకు ఈ దుస్థితి? ఒకవేళ నేను తిరిగి వెళ్తే నా తండ్రి నన్ను కుమారునిగా స్వీకరించకపోయినా కనీసం కూలోడిగానైనా స్వీకరించమని నేను అడుగుతాను అని చెప్పేసి వచ్చి అడగాలని వచ్చాడట. అడిగాడట. అడుగుతుంటే చూడండి, యోగ్యులను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు, నిజంగా కుమారుడి విషయంలో ఒక తండ్రికి ఉండేటువంటి లవ్ ఎలా ఉంటుంది అనేటువంటి దానికి అద్దం పట్టేటువంటి విషయం ఇది. ఇక్కడ మనసులో అనుకున్నాడు, ఇంటికి వస్తున్నాడు, వస్తూ ఉండగానే అంత దూరంగా ఉండగానే తండ్రి చూశాడు.
తండ్రి స్పందన ఏంటంటే, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అసలు నన్ను ఇంటికి రాణిస్తాడో లేదో అని బెంగతో వాడుంటే, కనీసం కూలోనిగానైనా పెట్టుకోమని అడుగుతానని వాడు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటే, ఈయన ఏకంగా పోయి ఎదురుగా పోయి గుండెలకు హత్తుకున్నాడట. దట్ ఈస్ ఫాదర్ లవ్. దట్ ఈస్ అవర్ ఫాదర్ గాడ్స్ లవ్. ఓకే, అలా ఇతడు వెళ్ళి హత్తుకున్నాడు. హత్తుకున్న తర్వాత చాలా సంతోషపడ్డాడు. ఇక పని వాళ్ళందరికీ పురమాయించి, అరే నా కుమారుడు మళ్ళీ వచ్చారా, ఇది ఆనంద క్షణం, మనమందరం ఇప్పుడు ఆనందించాలి, వేయండి గొర్రెలు అని అన్నాడు. ఇక పురమాయించాడు. ఆ తర్వాత 22వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడతాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. భయపడుతూ కుమారుడు వస్తే, ఇప్పుడు ఇక్కడ ఈ కుమారుడికి బోధ ఎక్కడ పడ్డదంటే సిచ్యువేషన్లో బోధపడ్డది. వచ్చినటువంటి వాడిని పోయినను మళ్ళీ ఎందుకు వచ్చినవరా అనలేదు ఆయన. ఎప్పుడు వస్తాడా అని దారి వైపే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు. ఒకానొక దినం నాకు కనిపించగానే భావోద్వేగంతో పరిగెత్తి గుండెల కత్తుకొని బౌరమని ఏడ్చి ఆనంద బాష్పాలు కురిపించి ఆ పిమ్మట, రే నా కొడుకు వచ్చాడు రా, నా కొడుకు వచ్చాడు, స్నానానికి నీళ్ళు ఏర్పాటు చేయండి, పట్టు వస్త్రాలు తెండి, ఉంగరాలు తెండి, నా కుమారుడు పూర్వము ఏ విధంగానైతే ఇక్కడ గౌరవం పొందాడో ఆ విధంగానే ఉండాలి, ఏర్పాటు చేయండి అన్నాడు. ఎస్, దేవుని ఇంటిని విడిచి బయటికి వెళ్ళినటువంటి మనల్ని కూడా పిలిచి ఏమన్నాడు తెలుసా? నా తండ్రి సింహాసనమునందు నేను కూర్చొని ఉన్నాను, జయించు వానిని నాతో పాటు. ఏం జయించాలి? ఎవడైతే నిన్ను పట్టుకున్నాడో వాని సంఖ్యలు త్రుంచుకొని మీరు బయటకు వచ్చి నా దగ్గరకు వచ్చి నీవే నా దేవుడవయ్యా అని చెప్పేసి, అంటే నువ్వు నా తండ్రివని నేను మళ్ళీ ఒప్పుకుంటున్నానని కనుక నువ్వు అన్నట్టయితే నా కుర్చీలో కూర్చుండబెట్టుకుంటాను బిడ్డ, నిన్ను నా కుర్చీలో కూర్చుండబెట్టుకుంటాను. ఎస్, అయితే ఇది సంబరం జరుగుతున్నది. కొడుకు అవన్నీ ఏర్పాటు చేశాడు, ఇల్లంతా సందడిగా ఉంది. పెద్ద కొడుకు వచ్చింది. ఏంది అని అంటే, ఇది పలానా విషయం. ఇన్ని రోజులు బుద్ధిగా మా డాడీ చెప్పినట్టుగా ఉన్నటువంటి నా విషయంలో ఏనాడు ఇట్లాంటి పండుగ చేయలేదు. తిరిగి వచ్చి ఈరోజు ఇంటికి రాగానే నా కొడుకు వచ్చిండు అని చెప్పి ఇంత పెద్ద పండుగ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన కినుకు వహించాడు, అలిగింది. అప్పుడు ఆ కుమారుని సముదాయిస్తాడు. సోకే బిడ్డ, నువ్వు ఉన్నావు, మన ఇద్దరం కలిసి ఆనందించాలి అనేటువంటి విషయం నేను కూడా ఒప్పుకుంటున్నాను. నీకు లేదు ఆ యోగ్యత నేను అనట్లా, అది ఏకీభవిస్తున్నాను. కానీ అసలు విషయం ఏంటంటే అని నచ్చ చెప్పుకుంటున్నాడు తన కొడుక్కి, తన కుమారుడికి నచ్చ చెప్పుకుంటున్నాడు. లైక్ దట్. ఎలా అనంటే, పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే నచ్చ చెప్పుకున్నాడే, తండ్రి ఏంది మమ్మల్ని నరికిన వాళ్ళ కోసం ఇంకా నువ్వు వెయిటింగ్ అని అంటే, మీ వల్లనే మారబోయేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు బిడ్డ, వాళ్ళ కోసం కొంచెం వెయిటింగ్ చేయండి అంటే నువ్వు ఎప్పుడు ఇట్లే అంటావు. వీళ్ళు అన్నట్లు అమ్మన్నాడు, యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు వస్తున్నాడు అంటే ఏడి అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఇట్లే అంటావు.
రైట్. అలా సముదాయించుకున్నట్టుగా ఈ పెద్ద కుమారుడికి సముదాయించుకుంటున్నాడు. 32వ వచనం. నీ తమ్ముడు చనిపోయి 31 నుండి చదువు. 31. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. సంతోషపడి దాని అర్థం ఏంటి? నువ్వు ఎల్లప్పుడు నాతో ఉన్నావు. సో నువ్వు అన్నది నిజం. నాకున్నదంతా నీదేరా. అనుభవించడానికి నీకు ఎక్కడ ఆపేక్షను లేదు. మనం అప్పుడు ఎప్పుడు అనుకోలేదు, ఆ సందర్భం రాలేదు, నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదేమో. కానీ నీకు ఏది కొదవా లేదు. నువ్వు ఎప్పుడు ఏది కావాలనుకుంటే అది అనుభవించే స్వేచ్ఛ నీకు ఉంది. కానీ నీకు ఇప్పుడు స్పెషల్గా ఇది ఎందుకు కనపడుతుందంటే సిచ్యువేషన్ ఇది ఏంటి అని అంటే నావన్నీ నీవి. మనము సంతోషపడి నువ్వన్నది నేను ఏకీభవిస్తున్నాను. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేనో, తప్పిపోయి దొరికేనని చెప్పాను. తప్పిపోయి దొరికేనని చెప్పాను అంటే బయటికి వెళ్ళినటువంటి వాడు తిరిగి వచ్చాడు గనుక వాడిని మనం సాధారణంగా చేర్చుకొని మనతో కలుపుకొని ఆనందించడం అనేటువంటిది మనకి అవసరమైన విషయం. అంటే వాపస్ని దేవుడు ఎంత ఎంజాయ్ చేస్తాడట చూడండి. వాపస్ని దేవుడు సంతోషిస్తాడు, పండగగా భావిస్తాడు, ఆయన పర్వంగా భావిస్తాడు. రైట్. ఫాస్ట్గా ఇందాక చెప్పినట్టు రెఫరెన్స్ ఒకటి ఇచ్చానే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. ఎవరు గొర్రెలు? వీళ్ళు మాటకు ముందు ఏం మాట మాట్లాడతారంటే గొర్రెలు 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 అని మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు శిష్యులు గొర్రెలు ఎవరో చెప్తుంటే ఇక్కడ మీరు గొర్రెల వలె. కనుక సందర్భం ఏంది అనేది నువ్వు చూడాలి. ఉత్తమైన గొర్రె అంటే ఓసారి పంచి నీకే పడుతుంది. గొర్రెల వలె దారి తప్పిపోతిరి. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనటువంటి ఆయన వైపునకు మరలి ఉన్నారు. అంటే తప్పిపోయినటువంటి వారు తిరిగి ఆయన సన్నిధికి చేరి ఉన్నారు. అంటే గర్వాపసై ఉన్నారు. ఇంకా ఇట్లా సో మెనీ రెఫరెన్స్లు ఉన్నాయి. పౌలు గారు తెస్సలోనికీయులకు పత్రిక రాస్తే ఏమంటాడంటే ఇదిగో మీరు గర్వాపసయ్యారు. ఎస్, ఇట్లే ఉంటాయి. అంటే పదాలు అట్లుండవు, మీనింగ్ అదే ఉంటుంది. మీరు గర్వాపసయ్యారని ఫలాని సంగతులు చెప్పారు, అందరు బట్టి మేము సంతోషిస్తున్నాం అన్నాడు ఆయన. మనకు ప్రొలాంగ్ అవుతుంది రెఫరెన్స్లో. ఓకే పిల్లరా, కనుక అది ఆక్షేపణీయం ఏం కాదు. అసలు సిసలైనటువంటి గర్వాపస్ కావలసిందే. ఇప్పుడు చెప్పండి, సో కాల్డ్ పీపుల్స్ ఎవరైతే గర్వాపస్ అనేటువంటి నినాదం ఇస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? అసలు మన ఇల్లు ఏది అనే సంగతి వాళ్ళకి తెలియాలి. మనం ఎక్కడున్నామనేటువంటి సోయి కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరు గర్వాపస్ కావాలి అనేటువంటి ఆలోచన చేసుకొని వారు వారి తండ్రి ఇంటికి, వాళ్ళ ఇంటికి, తండ్రి ఇంటి మీన్స్ వాళ్ళ సొంత ఇంట్లో, అలా సొంత ఇంటికి వస్తే మనందరికీ కన్న తండ్రి అయినట్టు దేవుడు ఆనందిస్తాడు. వాళ్ళతో పాటు మేము కూడా ఆనందిస్తాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థం చేసుకోండి. మీరందరూ దేవుని సన్నిధికి రావాలని మనసారి కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.